వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. నిషితా నాగిరెడ్డి, కిషోర్ అన్నప్రెడ్డి. ఈ జంటను చూసిన తర్వాత ఎవరైనా సరే చక్కగా ఇంటిని చక్కబెట్టుకుంటూ, బిజినెస్ కలిసి చేసుకుంటూ ఉంటే ముచ్చటగా ఉంటుంది. కానీ ఇదే జంట ఈసారి ఇండస్ట్రీలో గూడా ఒక మార్క్ క్రియేట్ చేద్దామని వచ్చినట్టు అనిపించింది 'నాగబంధం' మూవీతో. సో, ఒకసారి ఆ మూవీ విశేషాలన్నిటిని గూడా అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. హలో భవ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చాలా బాగున్నారు తెలుసా? అసలు ఒక ప్రొడ్యూసర్‌గా అనిపించకుండా మీరే ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్‌గా గూడా కనిపిస్తున్నారు. సో, ఏంటి ఈ స్ట్రెస్ నుంచి బయటికొచ్చి కొంచెం బ్యూటిఫుల్‌గా కనిపిద్దామని ఫిక్స్ అయ్యొచ్చారా? ఐఎమ్ నాట్ ఇంటూ ఆల్ దిస్ అండి. నిజంగా చెప్తున్నా. ఈ సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఐఎమ్ హ్యావింగ్ టు డూ ఆల్ దిస్. లైక్ ఐ వుడ్ ఫోకస్ మోర్ ఆన్ మై వర్క్ దాన్ మై లుక్స్. బట్ ఇండస్ట్రీలో ఎక్కువ తిరగాల్సి వస్తుంది అండ్ ఇక్కడ గ్లామర్ అండ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వర్క్ నో. సో నేను True. కూడా ఐఎమ్ బీయింగ్ పుల్డ్ ఇంటూ సో, మొత్తానికి అలవాటు పడిపోయారు. పడాల్సి వస్తుంది. రైట్. అండ్ ఇద్దరు కలిసి నిజంగా ఒక మూవీ ఇండస్ట్రీలోకొచ్చి ఒక కొత్త మార్క్ క్రియేట్ చేద్దాం అనుకోని, అది కూడా మళ్ళీ నార్మల్ మూవీ గాకుండా ఒక పాన్ ఇండియా మూవీ లాగానే చేద్దాము అని అనుకోని ఏమన్నా స్టార్ట్ చేసారా 'నాగబంధం'ని? మంచి మూవీ చేయాలని స్టార్ట్ చేసామండి. ఇట్స్ నాట్ లైక్ ఇంతే బడ్జెట్ లో చేయాలి, అంత బడ్జెట్ లో చేయాలి అని. బట్ బికాస్ ఫస్ట్ టైమర్స్ కాబట్టి వీ డోంట్ వాంట్ టు రిస్క్ టూ మచ్. అంటే కెపాసిటీ ఆఫ్ అంటే 100 crores స్పెండ్ చేయగలిగే కెపాసిటీ ఉన్నా కూడా ఇట్స్ నాట్ ఫస్ట్ టైమర్స్ కి ఒకటేసారి 100 కోట్లు ఎవరు పెట్టరు కదా. సో అవును. 35 crores వాజ్ అవర్ బడ్జెట్ అండ్ వీఆర్ వెరీ కంఫర్టబుల్ ఇన్ డూయింగ్ ఇట్. బట్ యాజ్ ద స్టోరీ డిమాండెడ్ ఆ బడ్జెట్ ఇంక్రీజ్ అయితా ఇట్లా వెళ్ళిపోయిందండి. సో, సేమ్ అలా చెప్పినప్పుడు బడ్జెట్ ఇంక్రీజ్ అయ్యి వెళ్తుంటే లైక్ మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇది ఏమన్నా రాంగ్ స్టెప్ ఏసామా? లేకపోతే అనవసరమైన ఎక్స్‌పెరిమెంట్ చేసామా అని ఏమన్నా మీకు అనిపించిందా? అంటే ఇట్స్ లైక్ ఎప్పుడు ఫైనాన్షియల్ కంట్రోల్ హాస్ ఆల్వేస్ బీన్ దేర్. ఇన్ ద సెన్స్ అవసరమైనంత పెట్టుకుంటా వెళ్ళాలి. వెళ్ళకపోతే అంటే వీ డోంట్ డూ జస్టిస్ టు వాట్ ఈస్ ఆల్రెడీ డన్. ఆల్రెడీ చేసిన దానికి ఇంకా చేసుకుంటూ వెళ్తేనే కంప్లీట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మన డీరిస్కింగ్ అంటే మా బ్యాక్గ్రౌండ్లో నా పరిస్థితిని బట్టి ఆ డీరిస్కింగ్ నేను చేసుకుంటూనే ఉంటేనే ముందుకెళ్ళామండి. సో ఇన్ దట్ సెన్స్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అని లైక్ షీ సెడ్ ఫస్ట్ టైం ఇంత చేయటము అనేది ఇట్స్ డైరింగ్ స్టెప్ ఐ వుడ్ సే. బట్ దెన్ ఐ థింక్ వీఆర్ హ్యాపీ విత్ ద అవుట్పుట్. వాట్ ఎవర్ వి హావ్ డన్. ఎందుకంటే చాలా మూవీస్ లో స్పెండ్ చేసిన తర్వాత కూడా అవుట్పుట్ రాని మూవీస్ చాలా ఉన్నాయి కదా. సో 1% రిగ్రెట్ లేదు. మేము పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపిస్తుంది అండ్ మేము డైరెక్టర్ ఎలా అయితే డైరెక్టర్ విజన్ ఏదైతే ఉందో అదే ఫైనల్ డెలివరీలో కూడా కనిపిస్తుంది మీకు. వి ప్రెటీ సాటిస్ఫైడ్ దేర్. సూపర్. సూపర్. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటే నిజానికి సినిమా అవుట్‌పుట్ ఎలా వచ్చినా కూడా మనం ఇంకో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి డేర్ వస్తుంది. 100%. సో, సినిమా అవుట్కమ్ ఇస్ గుడ్. అంటే True. అది కూడా ఇట్ విల్ కమ్ అవుట్ వెల్. ఆడియన్స్ విల్ లైక్ ఇట్. దట్ కాన్ఫిడెన్స్ వి హావ్. చాలా అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లైక్ ఎవరో కొత్త హీరో అని అనుకున్నప్పుడు నార్మల్ లైట్ తీసుకున్నారు. బట్ ట్రైలర్, టీజర్ చూసిన తర్వాత ఓకే సంథింగ్ బిగ్ ఏదో వస్తుంది సినిమా అనే ఫీలింగ్ అయితే అందరికీ క్రియేట్ అయింది. సో, మరి ఆ విషయంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని ఎవ్రీథింగ్ ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ విషయంలో ఎలాంటి వర్క్స్ జరిగాయి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి? ప్రీ ప్రొడక్షన్ మేము స్టోరీ వినడానికి వచ్చే టైం వరకు ఐ థింక్ డైరెక్టర్ హెస్ స్పెండ్ గుడ్ హోల్ 1 year ఇన్ ప్రీ ప్రొడక్షన్. ఓకే. అసలు అది ఎంత కంపెలింగ్ గా ఉండిందంటే ఆ ప్రీ ప్రొడక్షన్ అంత స్ట్రాంగ్ ప్రీ ప్రొడక్షన్ చేసిన డైరెక్టర్స్ ఈ మధ్యలో ఐ డోంట్ నో. నేను ఐ మెట్ ఎ ఫ్యూ బట్ నాకు ఎక్కడ అలా అనిపించలేదు. ఐ వాస్ ప్రెటీ సాటిస్ఫైడ్ అండ్ థాట్ ప్రాసెస్ కనిపించింది, ఆయన విజన్ కనిపించింది, సేమ్ టైం ఎగ్జిక్యూట్ చేయగలడనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్ వీ కెన్ బెట్ ఆన్ దిస్ మూవీ అనిపించింది. ఫస్ట్ తను వెళ్ళాడు, కలిసాడు, దాని తర్వాత నేను వెళ్ళాను. సో నాకు కూడా సేమ్ ఫీలింగ్. అంటే వి బోత్ షేర్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ లైక్ హీ డిసైడ్స్ అండ్ ఐ ఫాలో అండ్ ఐ డిసైడ్ అండ్ హీ ఫాలోస్. సేమ్ అలా వెళ్ళినప్పుడు ఆ డైరెక్షన్‌లో లైక్ ఇప్పుడు ఇలాంటి మూవీ తీయాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏది మిస్ మ్యాచ్ అయినా కూడా మనకు కొంచెం డెఫినెట్‌గా బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి స్టోరీ విషయంలో, ఆర్ట్ డిపార్ట్మెంట్ విషయంలో కూడా మీరేమన్నా ఇన్వాల్వ్ అవ్వడం అంటే జరిగిందా? టైమ్ లైన్స్ అండ్ డెలివరీ వైపు చూసుకున్నాను నేను. బట్ అదర్వైజ్ అంటే ఆర్ట్ ఎసెన్షియలీ సెట్ ఎలా రావాలి, దాని లుక్ ఎలా ఉండాలి, దాని టెక్స్చర్ ఎలా ఉండాలి, ఏజింగ్ ఎట్లా చేయాలి, ఈ ఈ ఎసెన్షియల్ ఆర్ట్ పార్ట్స్ అన్ని డైరెక్టర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ హ్యావ్ టేకెన్ కేర్. ఓన్లీ థింగ్ ఇస్ ఫైనాన్స్
డబ్బులు ఎన్ని అవుతున్నాయి, ఎంతమంది వస్తున్నారు, వర్కర్స్ ఏంటి, టైంకి డెలివరీ అవుతుందా, మన ప్లానింగ్ కరెక్ట్గానే ఉంది. ఈ పార్ట్స్ ఓన్లీ ఐ కుడ్ టేక్ కేర్ బికాస్ దే ఆర్ ఆల్రెడీ మాస్టర్స్ ఇన్ దేర్ స్కిల్ ఇన్ True. దేర్ ఫీల్డ్ కదా. సో దే హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దట్. బట్ స్టిల్ అంటే ఎవరైనా చెప్పొచ్చు లైక్ ఏంటంటే ఒక్కసారి వర్క్ చేస్తున్నప్పుడు వన్స్ అవుట్పుట్ వచ్చే వరకు కూడా ఒకసారి స్టోరీ చెప్పాక ఇంత గ్రాండియర్ గా అన్ని చేస్తున్నప్పుడు ఇది నిజంగానే జరుగుతుందా లేకపోతే ఏదన్నా మాకు కావాలని ఎగ్జాజరేట్ చేస్తున్నారా మేము ఇన్వెస్ట్ చేస్తాం అనుకున్నందుకు అనే ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు? అంటే ఫస్ట్ షెడ్యూల్ చేసినప్పుడే ఆయన ద వే హీఈస్ ఎగ్జిక్యూటింగ్ అర్థమవుతుంది కదా, ఎంత క్లోజ్ టు వాట్ హీ హెస్ ప్రామిస్డ్ తీస్తున్నారు అనేది మాకు అర్థమవుతుంది కదా. సో అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతా వచ్చింది. అంటే ఐ గివ్ అన్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్లో మనకి ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీటింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇస్ దేర్. సో దానికి పెద్ద ఇది కావాలి. ఇఫ్ దాన్ని విఎఫ్ఎక్స్లో చేస్తే ఇట్ వుడ్ కాస్ట్ అ లాట్, బట్ దెర్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్ అసెట్స్ ఆన్ ద ఇంటర్నెట్ at 1/10 the cost. To be able to have that knowledge that is available, you can use it. దాని విఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళకి ఇచ్చి దాన్ని కొంచెం చేంజ్ చేయించి అంటే you see that kind of confidence that builds when director is trying to reduce the cost by doing all these things. Otherwise what it would be is he would say the VFX director I want this kind of thing అని అంటే ఆయనే చేసుకుంటాడు, ఆయన VFX వాళ్ళకి చెప్తాడు అదంతా. Once it goes to lower level nobody is worried about cost. They want output but at whatever cost. So director ఆ కాస్ట్ కాన్షియస్ ఉండి ఫస్ట్ సెట్ నుంచి ఇది ఫస్ట్ షెడ్యూల్ నుంచే ఇలా వర్కౌట్ చేసుకుంటా వచ్చేటప్పటికి ఐ థింక్ అంటే ఆ యాటిట్యూడ్ తోనే ఐ థింక్ వి బీన్ హ్యాపీ అండ్ గాట్ కాన్ఫిడెన్స్ దట్ దిస్ విల్ డూ వెల్. ప్రాబబ్లీ ఆ యాటిట్యూడ్ వల్లే మనకు అవుట్పుట్ కూడా ఇలా రాగలుగుతుంది. లేదు అని అంటే మీరు ఇచ్చిందే నేను చేశాను అన్నట్టుగా ఉంటుంది. అంటే హీ ఓన్డ్ అప్ ద ప్రాజెక్ట్ ఇన్ దట్ సెన్స్ లైక్ ఇట్ ఈస్ హిస్ ఓన్. సో లాట్ ఆఫ్ ఫస్ట్ టైమర్స్ అండి ఇప్పుడు అంటే హీరో డైరెక్టర్ అవును. ఫస్ట్ ఇష్ సో టు సే ఎవ్రీబడి Fresh అంటే feeling. అంటే అందరూ వాళ్ళ ప్రాణం ఇచ్చి చేస్తున్నారు. అదర్వైజ్ ఇట్స్ దేర్ కెరీర్ కదా. ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్, అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ లైక్ దట్. సో అలాంటి ప్రాజెక్ట్స్ రాంగ్ అవటం చాలా తక్కువ, ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ పుట్టింగ్ దేర్ ఎవ్రీథింగ్ ఫర్ ద అంటే డూ మూవీ. ఆర్ డై డూ ఆర్ డూ ఆపర్చునిటీ ఆపర్చునిటీ అందరికీ ఇది, ఇంక్లూడింగ్ ప్రాబ్లీ అస్. మీకు ఇంకెక్కువ స్ట్రెస్ ఉంటుంది అండ్ అకౌంట్ ఖాళీ అవుతూ ఉంటుంది, తర్వాత ఎలా అవుతుందో తెలియదు. సో మరి కాస్టింగ్ విషయంలో కూడా మీ ఇద్దరు కూడా ఏమన్నా చాలా కలిసి మాట్లాడుకొని ఎవరిని చేస్తే బాగుంటుందని స్టోరీ విన్న వెంటనే కాస్టింగ్ విషయంలో ఏమన్నా డిస్కషన్ అంటే everything was a collaborative thing అండి with the director. It's not like he decides and do this అనే యాటిట్యూడ్ ఆయనకి ఎప్పుడు లేదు. ప్రతి దాంట్లో he involved us, he discussed with us ఏదైతే బాగుంటుంది, ఎవరైతే బాగుంటుంది అని. సో ఈ స్టోరీకి ఒక ఫ్రెష్ ఫేజ్ కావాలి అని మేము అనుకున్నాము. అప్పుడు విరాట్ కర్నాస్ కట్అవుట్ సూట్స్ దిస్ స్టోరీ వెరీ వెల్. So we thought he'll be the right fit. And Nabha garu, she's a classical dancer and she's also a right fitment to this role. ఓకే. బట్ చాలా మంది మీరు విరాట్ కర్నాని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వై విరాట్ కర్నా అని చాలా మంది మేబీ మిమ్మల్ని అడుగుండొచ్చు. సో అప్పుడు మీ ఆన్సర్ ఏముండింది? Why Virat Karna అంటే I will give you an honest answer. He's my friend's brother. సో మాకు ఫ్రెష్ ఫేస్ కావాల్సి ఉండింది. ఇట్స్ లైక్ స్టోరీ రాసుకొని మేము హీరో కోసం వెతుకుతున్నాం కదా. ఇట్స్ నాట్ లైక్ ఒక పెద్ద హీరో కోసం స్టోరీ క్రియేట్ చేయలేదు మేము. స్టోరీ రాసుకొని హీరో కోసం వెతుకుతున్నప్పుడు అందరినీ ఆడిషన్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ బ్రదర్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, లైక్ ఇఫ్ హీస్ ఫిట్టింగ్ దట్ రోల్, దట్స్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు మీ. బట్ నౌ ఎవ్రీబడి టాక్స్ అబౌట్ బికాస్ he's your friend's brother, you did this, but that's not true. If he's not fitting that role, why would I do it? ఎగ్జాక్ట్లీ అవును. అది కూడా ఇంత బడ్జెట్ పెడుతూ రిస్క్ చేయలేదు. He's been committed బాడీ చేయడానికి, the kind of commitment it will take, the amount of gym hours that you need to put in, food control, and he has been అంటే అట్లీస్ట్ నా ఫ్రెండ్ తమ్ముడు కాబట్టి ఆలోచించి మా అక్క డబ్బులు వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి కొంచెం ఇంకెక్కువ డెడికేషన్ తో పనిచేస్తాడు. డెడికేటెడ్ హీరో టాంట్రమ్స్ ఉండవు. సో ప్లీజింగ్ అనేది ఉండదు. అట్లీస్ట్ నా గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. రైట్. అండ్ అంటే బయట కూడా చాలా మంది మేబీ ఇంకో సైడ్ ఏం మాట్లాడుతున్నారంటే మేబీ ఒక్కప్పుడు మూవీతో మహేష్ బాబు గారిని బాగా హైలైట్ చేశారు అండ్ ఛత్రపతితో ప్రభాస్ గారిని హైలైట్ చేసినట్టు ఆ మూవీస్ హీరోస్ ని ఎలివేట్ చేసి హైలైట్ చేసాక మార్కెట్ లో. సో నాగబంధం కూడా ఒక పాన్ ఇండియన్ లెవెల్లో విరాట్ కర్నాని ఏమన్నా హైలైట్ చేసే ప్రయత్నం జరిగింది? 100% అండి. నాగబంధం అనేది విరాట్ కర్ణ గారి కెరియర్ లో ఇట్ వుడ్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూవీస్. బట్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకి కొన్నిసార్లు ప్రొడక్షన్ విషయంలో, బడ్జెట్ విషయంలో, లేకపోతే ఈ ఆర్ట్, ఈ మేకింగ్, లొకేషన్ విషయంలో, వీటన్నిటి విషయంలో మీకు బాగా స్ట్రగుల్ ఫేస్ చేసి బాగా టైం తీసుకున్న సీన్స్ ఏంటి?
సీన్స్ అంటే ఈ అనంత పద్మనాభస్వామి టెంపుల్ వేయటానికి చాలా ఆలోచించామండి. అంటే రియల్ లొకేషన్కి వెళ్తే తక్కువ అవుతుంది, కానీ మనకి నైట్ షూటింగ్కి పర్మిషన్స్ లేవు. మినిస్ట్రీ వరకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుందామని ట్రై చేసినా అది అవ్వలేదు. అంటే ఇఫ్ ది గివ్ టు వన్ దే హ్యావ్ టు గివ్ టు ఎవ్రీబడి, సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ హ్యాపెండ్. సో అంటే ఏం ఆప్షన్ లేదు, బట్ వీ నీడ్ టు క్రియేట్ దట్ ఎక్స్పీరియన్స్, దట్ రియల్ టెంపుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి వీ హ్యాడ్ టు. ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్ వేర్ వీ అంటే అటా ఇటా అని స్ట్రగుల్ అయ్యి ట్రై చేసి కొంచెం కొంచెం షెడ్యూల్ ఆపి అట్లా ట్రై చేసి ఫైనలీ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. సో వీ హ్యాడ్ టు డూ ద సెట్. ద సెట్ కేమ్ అవుట్ వెల్. సో ఐ థింక్ సో అక్కడ కొంచెం ఆ టైంలో స్ట్రగుల్ అయ్యామనిపించింది. ఓకే. సో అంటే ఇట్లాంటి ఒక మైథలాజికల్ అండ్ కొంత కల్చరల్ రూట్స్ కూడా యాడ్ అయ్యి ఉంటాయి ఇలాంటి మూవీస్కి. సో యాజ్ అ ప్రొడ్యూసర్స్గా మనం కొంచెం బడ్జెట్ చూసుకున్నప్పుడు కమర్షియలైజ్ అవ్వాలి మూవీ, బాగా హైలైట్ అవ్వాలి అని అన్నప్పుడు ఆ కల్చరల్ రూట్స్ని డ్యామేజ్ అవ్వకుండా, ఎవరు మనోభావాలు కానీ అవి దెబ్బ తినకుండా ఉండటానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇక్కడ మనోభావాలు దెబ్బతీసేటటువంటి సీన్లు అసలు మేము పెట్టలేదు సినిమాలో. అంటే కొంచెం మటుకు హిస్టరీ ఇది రెప్లికేషన్ కాబట్టి వన్స్ యూ హ్యావ్, ఇప్పుడు మనం ఆలోచించి తీసింది కాకుండా దేర్ ఇస్ బ్యాటిల్ ఆఫ్ గోకుల్ అని ఒక బుక్ కూడా ఉంది. సో యూ కెన్ యాజ్ ఈజ్ చూపించాం అంతే, మనం జరిగింది చూపించాం అంతే మనం. ఓకే. సో అక్కడ కొంచెం అంటే దెర్ విల్ బి సమ్ ఎపిసోడ్స్ వేర్ మన కల్చర్ మీద కొంచెం అటాక్ జరగడం అది ఇది ఉంటాయి, బట్ దెన్ దట్స్ వాట్ ఈస్ ద హిస్టరీ అబౌట్. సో ఏ రిలీజియన్ ని అఫెండ్ చేయడం కోసము చేసిన ప్రయత్నం కాదు, యాజ్ ఇట్ ఈస్ జరిగిందే మనము మూవీలో చూపించాం. యా. సో బట్ వై ఓన్లీ నాగబంధం అంటే మీరు ఒక్కసారిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు వై ఓన్లీ నాగబంధం అంటే ఈ స్క్రిప్ట్ కానీ ఈ స్టోరీని ఎందుకు చేయాలనుకున్నారు? ఇట్స్ నాట్ లైక్ వివ్ హర్డ్ లాట్ ఆఫ్ స్టోరీస్ బిఫోర్ దిస్ అండి. అంటే ఈ సబ్జెక్ట్ అనేది మాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంట్రెస్టింగ్ గా అనిపించినప్పుడు ఇట్స్ లైక్ మై నేచర్ ఇస్ లైక్ దిస్. ఇఫ్ ఐ గో టు ఎ స్టోర్ అండ్ ఐ లైక్ ఎ డ్రెస్ అనుకోండి, నేను 10 చూడను. ఇఫ్ ఐ లైక్ ఇట్ ఐ టేక్ ఇట్. అంటే అలా చూస్తా పోతే వస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్డ్ హిమ్ అండ్ ఐ మ్యారీడ్ హిమ్. ఐ డోంట్ వాంట్ టు షాప్. మళ్ళీ ఇంకా మంచి అబ్బాయిలు దొరుకుతారు అనుకుంటే దట్ విల్ నెవర్ ఎండ్ కదా. రైట్ రైట్. వాట్ ఎన్ ఎగ్జాంపుల్. అసలు ఎంత బాగా అదర్ సైడ్ ఇస్ ఆల్సో ట్రూ. అదర్ సైడ్ ఏంటిది అంటారు? అంటే నేను ఎవరిని చూడలేదని చెప్తున్నాను. మీ సైడ్ నుంచి కూడా మీరు అష్యూరెన్స్ ఇస్తున్నారు ఎందుకైనా మంచిది. ఒక మంచి సబ్జెక్ట్ దొరికినప్పుడు వై వుడ్ ఐ వాంట్ టు షాప్? నాకు ఐఎమ్ కన్విన్స్డ్. ట్రూ ట్రూ. సూపర్ సూపర్ క్లారిటీ అనమాట మీకు. అంటే లైక్ కొంత ఎంత లేదని ఇక్కడ మీరు మళ్ళీ కపుల్ గా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పుడు ఆన్ పర్సనల్ నోట్ లాగా చూసుకుంటే కొంచెం కమాండింగ్ గా లేదు ఇది ఇలానే చేద్దామని చెప్పేవాళ్ళు ఎవరు మీ ఇద్దరిలో? అవునా? ఐఎమ్ లిటిల్ అగ్రెసివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిషన్స్, బట్ షీఈ్ లైక్ వి విల్ డూ దిస్ అని ఉంటుంది. దాని బ్యాక్గ్రౌండ్ లో రిస్క్ ఏంటి, దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి, ఏం చేసుకోవాలి, ఆ వర్క్ అంతా నేను చేయాలన్నమాట. సో దట్స్ హౌ ఇట్ విల్ హ్యాపెన్. ఓన్లీ డెసిషన్ ఉంటది కానీ చుట్టూ 360 degrees వర్క్ మీద అవుతుంది అన్నమాట. చేసుకోవాల్సి వస్తుంది. సో అంటే బేసికలీ ఫెయిలియర్ పాయింట్స్ ఏముంటాయని తను కొంచెం లోతులో ఆలోచిస్తాడు. నాకు ఇఫ్ ఐఎమ్ కన్విన్స్డ్ ఎట్ ఎ హై లెవెల్ ఐ వాంట్ టు టేక్ దట్ రిస్క్ అన్నట్టు నేను ఉంటా. ఓకే. సో అట్లా గట్ ఫీలింగ్ తో మన ఇన్స్టింక్ట్ చెప్పింది మోస్ట్లీ ట్రూ అయింది మీదేనా, లేకపోతే మీ ఇన్స్టింక్ట్ ట్రూ అవుతుంది? ఇట్స్ కంబైన్డేషన్. జనరల్ గా అట్లా చేయము. అంటే ఇన్ దట్ సెన్స్ వీఆర్ ఇన్ సింక్. రిస్క్ చేయాలనే యాటిట్యూడ్ హస్ బీన్ దేర్. అంటే ఐ వాంటెడ్ టు డూ ఇట్, షీ వుడ్ సపోర్ట్, ఆర్ షీ వాంట్స్ టు డూ ఇట్, ఐ వుడ్ సపోర్ట్. సో ఆ ప్రాబ్లం లేదు. వాట్ ఫస్ట్ ఎవర్ ఏ పాయింట్ మీద కూడా మేము డిసగ్రీ చేస్తాం. ఫస్ట్ ఏ పాయింట్ ఇచ్చినా కూడా ఫస్ట్ మాకు ప్రొడ్యూసర్స్ గానా? no even at home we disagree on almost everything. ఓకే. then slowగా we come ఒక Together. కామన్ గ్రౌండ్ కి Okay, వచ్చేస్తాము. వచ్చిన తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకుంటాం. ఇట్స్ నాట్ లైక్ ఐ డిసైడ్ అండ్ ఐ గో అండ్ డూ ఇట్, అట్లా ఉండదు. ఓకే. అది కొంచెం టఫ్ యాక్చువల్గా. కొంత మనీ పెడుతున్నప్పుడైతే ఇంకా చాలా టఫ్ ఉంటుంది. సో మరి ఈ నాగబంధం మూవీతో మీరు కంబైన్డ్ గా నేర్చుకున్న థింగ్ ఏంటి రిగార్డింగ్ ద ఫైనాన్షియల్ థింగ్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి కూడా? అంటే see, if you don't control the kind of expense, it can go anywhere. Because the final guardian is the producer for the money. సో ప్రతి ఒక్క దగ్గర గేటింగ్ పెట్టుకోవాలి, ఆడిటింగ్ చేసుకుంటూ ఉండాలి, ఏం జరుగుతుంది తెలియాలి. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియకపోతే యూ హ్యావ్ టు విజిట్ ద సెట్, యూ టు సీ వర్కర్స్ ఏం చేస్తున్నారు, వస్తున్నారా, రావట్లేదా, ప్రాబ్లం అవుతున్నప్పుడు విజిట్ చేయాలి. ఐ డోంట్ సే ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్ రైట్ దిస్ టైమ్, బట్ దెన్ ఐ హ్యావ్ మై లెర్నింగ్స్. విల్ హ్యావ్ టు డూ దట్ బెటర్ గోయింగ్ ఫార్వర్డ్. కానీ ఆ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయకపోతే యాజ్ ఎ ప్రొడ్యూసర్ పైన ఆఫీస్లో నేను కూర్చుంటా ఏదో జరిగిపోతుంది అని అంటే
యూ విల్ హ్యావ్ జీరో కంట్రోల్ అండ్ యూనో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఈ మూవీలో వచ్చేసి ప్రొడక్షన్ లో గ్రౌండ్ లెవెల్లో ఇన్వాల్వ్ అయినాము, మార్కెటింగ్ లో ఇట్స్ నాట్ లైక్ ఐ గివ్ ఎ బడ్జెట్ ఆఫ్ లైక్ ఓకే 5 crores తీసుకోండి ఎగ్జిక్యూట్ చేయండి ఆ టైప్ కాదు. సో ఐఎమ్ రియల్లీ లిటరలీ వర్కింగ్ లైక్ ఎ మార్కెటింగ్ మేనేజర్. ఐఎమ్ వెరీ క్లోజ్ టు ద గ్రౌండ్, అనలైజింగ్ ఎవ్రీ రిపోర్ట్, వేర్ వాట్ ఈస్ వర్కింగ్, వాట్ ఈస్ నాట్ వర్కింగ్. సో ఐ డూ ఆల్ దాట్. అండ్ అలా చేస్తున్నప్పుడు కొన్ని మూవీస్ మరి అంత బడ్జెట్ పెట్టినా ఎక్కడ ఫ్లాప్ అవుతున్నాయి అండ్ కొన్నిసార్లు ఎక్కువ పెట్టకపోయినా ఎక్కడ క్లిక్ అవుతున్నాయి అనేది మీరేమన్నా అబ్జర్వ్ చేయగలిగారా? దట్ ఈస్ వన్ థింగ్ వి రియలీ వాంట్. ఈవెన్ నీడ్ టు ఫిగర్ దట్ అవుట్ అండి. జనరల్గా ఐ టెల్ యూ, ఒక ఎమోషన్ని ఎంతవరకు క్యారీ చేస్తే పక్కన మనిషి అటాచ్ అవుతాడు. అది ఎక్కువ చేస్తే బోర్ కొడుతుంది, తక్కువ చేస్తే ఇనఫ్ అటాచ్ అవ్వడు. దాని చుట్టూ అట్మాస్ఫియర్ ఎట్లా అవుతుంది, ఆ అట్మాస్ఫియర్ని వాడు ఫీల్ అవుతున్నాడా లేదా. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ హ్యాపెన్. ఇప్పుడు హీరోకి బాధ అయితే మనం ఏడవాలి అంటే అక్కడ ఎంత జరిగితే మనం ఏడుస్తాం. ఆ క్యాల్కులేషన్, ఆ అండర్స్టాండింగ్, ఆ ఇంట్యూషన్ మనకి బిల్డ్ అయితే అప్పుడు దెన్ యూ విల్ బి ఏబుల్ టు స్టార్ట్ టు కంట్రోల్. ఇప్పుడు డైరెక్టర్కి అయినా చెప్పగలము, లేకపోతే ఆ డైరెక్టర్కి అయినా చెప్పగలము ఇది ఇట్లా ఉంటే సరిగా ఉండదు, ఇట్లా ఉంటుంది. ఆ ఇంట్యూషన్ బిల్డ్ చేసుకోవడం ఐ థింక్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ for any producer to be able to have some kind of mastery on the craft. ట్రూ. అండ్ మీకలా మరి ఇండస్ట్రీలో ఓకే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్ని ఇయర్స్ ఓకే ఇంత పెద్ద ప్రొడ్యూసర్స్ ఇన్ని ఇయర్స్ అందుకే ఇంత సక్సెస్ఫుల్ గా ఉండగలిగారా అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లైక్ గ్రౌండ్ స్టడీ ఏమైనా చేశారా? I have not done, and I don't know if there is anybody who I can say is always successful. Evergreen success వచ్చిన producers ఎవరు I don't think is there. ఓకే. సో లైక్ మామూలుగా మనం క్యాజువల్ మూవీస్ చూసినప్పుడు ఈ ప్రొడ్యూసర్ మూవీస్ అయితే చాలా బాగుంటాయి అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో వాట్ ఈస్ ద మేజర్ సీక్రెట్ బిహైండ్ దేర్ మూవీస్ సక్సెస్ కానీ లేకపోతే బాగా ఈజీగా వెళ్ళడానికి అనేది మేబీ తెలుసుకుంటాం కదా. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ సక్సెస్ ఫార్ములా కదండి. ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారు లైక్ బ్యాక్ టు బ్యాక్ ఆయనకు చాలా హిట్స్ వచ్చినాయి. సో వాళ్ళ ఫార్ములా వాళ్ళు అంటే ఆయన ఐ థింక్ కాంటెంట్ ఎక్కువ బిలీవ్ చేసి మూవీస్ చేస్తున్నారు అనేది చాలా మంది అన్నారు. అంటే మమ్మల్ని ఎవరో అంటుండే లైక్ యువర్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఈస్ వెరీ క్లోజ్ టు స్వప్న దత్ గారు కానివ్వండి, దిల్ రాజు గారు కానివ్వండి అని. ఓకే. సో మొత్తానికి అంటే ఈ మూవీ అంతా ఒక ఎత్తు అయితే ఇంకా విఎఫ్ఎక్స్ అనేది ఇంకొక వేరే లెవెల్ అయిపోయింది. అందులో మళ్ళీ ఇంకొక ఎత్తు నమోరే సాంగ్. దీనికోసం మళ్ళీ 5000 మెంబర్స్ రావాలి అండ్ అంతమంది డాన్సర్స్, ఆ లొకేషన్, ఆ సెట్ ఇవన్నీ చేయాలి అని అన్నప్పుడు మీ ఫస్ట్ క్వశ్చన్ ఏముండింది? యాక్చువల్లీ ఈ సాంగ్ అంత పెద్దగా అవుతుందని ఇనిషియల్గా తెలియదండి. అంటే వి బీన్ లుకింగ్ ఎట్ ఆల్ ద ఆర్ట్ ఫార్మ్స్, అన్ని డాన్స్ చేసేటోళ్ళు అందరూ తెలిసారు. కానీ వెన్ వీ కాల్డ్ అంటే ఫైనల్గా ఇట్లా చేద్దాము గణేష్ ఆచార్య గారిని పిలిచి ప్లాన్ చేసేటప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ ద బడ్జెట్. ఇట్ హాస్ ఫస్ట్ అంతమంది డాన్సర్స్ కూడా అనుకోలేదు. బట్ దెన్ ఇంక్రీజ్ చేసినప్పుడు అంటే ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ జరిగినప్పుడు మాకు అర్థమైంది ఇది సాంగ్ అసలు ఆ సెట్ తయారవ్వగానే ఈ సెట్ కి రైట్ కైండ్ ఆఫ్ జస్టిస్ జరగాలి అని అంటే సాంగ్ కూడా ఆ స్కేల్లో తీయాలి. ఆ సాంగ్ ఆ స్కేల్లో తీయాలి అని అంటే ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ డాన్సర్స్ ని తీసుకొచ్చి చేయమంటే కుదరదు. లైక్ డిఫరెంట్ డాన్స్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ సాంగ్ లో చూస్తుంటే కథక్ ఉంది, భరతనాట్యం ఉంది, కుచిపూడి, లాట్ ఆఫ్ డాన్స్ ఫార్మ్స్ ఉన్నాయి. సో ఎవ్రీ డాన్స్ ఫామ్ కి డిఫరెంట్ మూమెంట్స్ ఉంటాయి అండ్ దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకున్న వాళ్ళు రియలీ ట్రైన్డ్ పీపుల్ మాత్రమే ప్రాపర్ గా చేయగలరు. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆ ఏరియాస్ నుంచి డాన్సర్స్ ని తీసుకొచ్చి వారు ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ ఓన్ డాన్స్ ఫార్మ్స్ తీసుకొచ్చి వాళ్ళ చేత చేపించాం. అండ్ దెన్ అక్కడ ఉన్న పూజారులు కూడా రియల్ బ్రాహ్మిన్స్. దే ఆర్ నాట్ లైక్ ఎవరో జూనియర్ ఆర్టిస్ట్లను తీసుకొచ్చి పూజలు చేయించలేదు. బికాస్ ఇట్స్ క్లోజ్ టు రియాలిటీ ఉండాలండి అనే థాట్ ప్రాసెస్ లో చేశారు. ఇప్పుడు ఆల్ దట్ కల్మినేటెడ్ ఇంటూ నిన్న రీల్ చూస్తుంటే అసలు రియల్ టెంపుల్లోకి మీరు వెళ్తున్నట్టు ఒక్క ఆర్టిస్ట్ కూడా ఒక్క హ్యాండ్ మూవ్మెంట్ కూడా ఆఫ్ ఉండదు మీకు. అంటే ఈ విల్ బిహేవ్ లైక్ ఎ రియల్ పూజారి. రియల్గా పూజ జరుగుతుంది, రియల్గా ఆరతి ఇచ్చేటప్పుడు 5 types ఆఫ్ ఆరతి ఇస్తారు కదా, అవన్నీ జరగటం అంటే మీకు ద కైండ్ ఆఫ్ ఇమ్మర్షన్ దట్ హ్యాపెన్స్ వెన్ యూ సీ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇస్ ఇమెన్స్ అనమాట. అంటే రియల్గా ఇన్వాల్వ్ అయిపోతాం మూవీలో. సో అలాంటి ఫీలింగ్ క్రియేట్ అవ్వడానికి డూయింగ్ దీస్ థింగ్స్ ఇస్ ద మెయిన్ రీజన్. అంటే ఖర్చు అయింది బట్ దెన్ ద ఇంపాక్ట్ ఇస్ ఆల్సో దేర్, ద రిజల్ట్ ఎవర్ గ్రీన్ ఉంటుంది కదా ఇంపాక్ట్ ఆఫ్ కోర్స్. యా. సో మరి ఫైనల్ గా మూవీ గురించి అంటే మనకి సక్సెస్ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. బట్ మరి ఈ మూవీ పార్ట్ 2 కూడా ఏమైనా ప్లాన్ చేశారా? ఆల్రెడీ మేబీ ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా నాకు తెలిసి. పార్ట్ 2 ఉంటదండి మూవీకి. బట్ వాట్ విల్ బి ద స్టోరీ అనేది కొంచెం తర్వాత రివీల్ చేస్తాం. ఆఫ్టర్ పార్ట్ 1 డెఫినెట్ గా మీరు అడుగుతారు వాట్ విల్ బి పార్ట్ 2 అని.
సో అప్పుడు మళ్ళీ ఒకసారి కలుద్దాం అండ్ విల్ టాక్ మోర్ అబౌట్ దిస్. అండ్ మార్కెట్ లో కూడా లైక్ ఇండస్ట్రీలో కూడా ఒక ప్రొడ్యూసర్ కూడా ఫేమ్ ఉంటేనే అది కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అవుతుంది. లైక్ అలా మీరు కూడా జంటగా వెళ్ళి ఇండస్ట్రీలో నిజంగా నేను అన్నట్టుగా మార్క్ ఏమైనా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? The work has to speak అండి first. Once the work speaks, people will start to respect you. Before that, it doesn't make sense. So మనం ఫస్ట్ వర్క్ చేద్దాం, దాని తర్వాత ప్రాబ్లీ విల్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, సూపర్ అండి. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఫైనల్ 3 లైన్స్ లో చెప్పాలంటే లైక్ ఇప్పుడు మీరు యాజ్ అన్ ఆడియన్ గా ఒక టికెట్ నాగబంధంకి తీసుకొని సినిమా చూడాలి అని అంటే 3 మెయిన్ పాయింట్స్ మీ వర్షన్ ఏం చెప్తారు యాజ్ అ ప్రొడ్యూసర్స్? క్లైమాక్స్ గివ్స్ ఎ రియల్ హై అండి. ఆ విజువల్ గ్రాండియర్ ఉంది కదా, దట్స్ లైక్ నెవర్ సీన్ బిఫోర్ లాగా ఉంటుంది. సో డెఫినెట్ అది ఓన్లీ హాలీవుడ్ మూవీస్ లో దొరుకుతుంది. సో అలాంటిది ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు కాబట్టి దట్ షుడ్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ దే కెన్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. మీరు సో అంటే మీకు ఇండియా జోన్ స్టైల్ అడ్వెంచర్ ఎపిసోడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్ ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే మీకు దట్ ద స్టోరీ లైన్స్ రన్స్ డిఫరెంట్లీ. సెకండ్ హాఫ్ ఇస్ అ వార్ బ్యాటిల్, ఇట్ రన్స్ ద స్టోరీ లైన్ రన్స్ డిఫరెంట్లీ. ఇట్స్ లైక్ ఒక 2 మూవీస్ ఒకే టైంలో యూ విల్ హ్యావ్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ వాచింగ్ 2 కంప్లీట్ మూవీస్. సో అంత అండ్ లైక్ ఐ సెడ్ ద విఎఫ్ఎక్స్ ఇస్ వెరీ ఇంటెన్స్ అండ్ వెరీ అట్రాక్టింగ్ సో టు సే. సో ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వేరే ఉంటాయి అండ్ ఇట్ కెన్ ఓన్లీ బీ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఇఫ్ యూ ఆస్క్ మీ. అన్ ఎగ్జాంపుల్ బీయింగ్ మేము ఇక్కడ ఎడిట్ ఫుటేజ్ చూస్తున్నంతసేపు నాకు అంతేం అనిపించలేదు. ఒకసారి మేము వన్ ఆఫ్ ద ఓటీటీ కంపెనీస్కి వెళ్ళి వాళ్ళ బిగ్ స్క్రీన్ మీద చూపిస్తే ఐ వాజ్ అమేజ్డ్ ద వే ఇట్ హాస్ కమ్ అవుట్. ఇక్కడ చూస్తే ఇలా అనిపిస్తుంది, అక్కడ చూస్తే ఎలా అనిపిస్తుంది. నౌ ఇఫ్ ఇమాజిన్ హౌ ఇట్ విల్ కమ్ ఇన్ ద ఫుల్ బిగ్ స్క్రీన్ యాక్చువల్లీ. సో ఐ థింక్ ద విజువల్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్ అండ్ మైండ్ బ్లోయింగ్. సో అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి వాట్ వీఆర్ షోకేసింగ్ ఈజ్ హిస్టరీ అండి. మన పిల్లలకి మన హిస్టరీ ఏంటి అని చెప్పే బాధ్యత మనకుంది. ఈ సినిమా ఇట్స్ డూయింగ్ వన్ ఆఫ్ దోస్ రెస్పాన్సిబిలిటీస్. సూపర్. యా. సో చాలా నీట్ గా అనిపించింది. నేను అన్నాను కదా జంటతో ముచ్చటగా మాట్లాడినట్టు ఎందుకు అనిపించింది అంటే వన్స్ ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఆల్రెడీ తీసుకున్నట్టు. సో ఇండస్ట్రీ గురించి చాలా బాగా స్టడీ చేసినట్టు అనిపించింది మీ ఇద్దరిని చూసాక. అఫ్ కోర్స్ మీ నుంచి ఇలాంటి సూపర్ మూవీస్ రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ Thank సో you. మచ్.